హాయ్ అండి, ఇవాళ నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. దానికి కానీ నేను ఒక కప్పు రైస్కి హాఫ్ మ్యాంగో తురుముకున్నాను ఈ విధంగా. అలానే ఒక 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పచ్చని పప్పు, అలానే సేమ్ క్వాంటిటీ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పల్లీలు. నేను ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను. మామిడికాయ తురుము పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక బాండిల్ పెట్టాను. అలానే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడేటప్పుడు పచ్చని పప్పు, మినప్పప్పు, అలానే పల్లీలు కూడా వేస్తున్నా. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేస్తున్నా. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేస్తున్నాను. అలానే పసుపు, ఇదంతా ఒకసారి కలిపేసి జీలకర్ర వేస్తున్నాను. ముందే జీలకర్ర వేస్తే కొంచెం మాడిపోతుంది, అందుకని ఇప్పుడు వేస్తున్నా. అలానే కరివేపాకు. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యాంగో తురుము వేస్తున్నాను. వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నా. ఒకసారి బాగా కలుపుకొని రైస్ యాడ్ చేసేస్తున్నాను. రైస్ మనకు బాగా పొడి పొడిలాడాలంటే ఒక 1 అవర్ రైస్ని బాగా నానబెట్టేసి బియ్యాన్ని ఉడుకుతున్న వాటర్లో వేసి పొదునుగా ఉంచుకోవాలి. రైస్ అప్పుడు చాలా బాగుంటుంది పొడి పొడిగా. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే మామిడికాయ పులిహోర. చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.